హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటరమణ. సో ఈరోజు మనం ఆర్కే బీచ్కి రావడం జరిగింది. ఆర్కే బీచ్లో ఏమేమి ఉన్నాయి అవన్నీ మీకు చూపించడం జరుగుతూ ఉంటుంది. ఒకసారి మీరు చూడవచ్చు. నవోటల్ది ఆర్కే బీచ్లో ఏమేమి ఉన్నాయి. ఆర్కే బీచ్ అది నవోటల్. గాలి బాగా వస్తుంది, పోర్ట్ ఏరియా గాలి బాగా వస్తుంది. గాలికి మనకు వాయిస్ కూడా సరిగ్గా రాకపోవచ్చు. ఒక్కసారి మీరు చూసుకోవచ్చు ఇదంతా కూడా. సో ఇది ఆర్కే బీచ్ బస్ స్టాప్ అనమాట. ఇది సో ఆర్కే బీచ్ బస్ స్టాప్. ఇది జస్ట్ కాంప్లెక్స్ నుంచి నియర్ బై ఉంటుంది. మీకు ఆటోలు కానీ బస్సులు కానీ చక్కగా మీరు రావచ్చు. చక్కగా వాతావరణం చూడండి. అక్కడ క్రౌడ్ ఉంది చూడండి. అక్కడ షూటింగ్ జరుగుతూ ఉంది. ఆ షూటింగ్ ఏంటంటే వెన్నెల కిషోర్ అండ్ జబర్దస్త్ ఆర్టిస్ట్ సంబంధించిన ఏదో సినిమా గురించి షూటింగ్ జరుగుతూ ఉంది. ఆ క్రౌడ్ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో గాలి విపరీతంగా వస్తుంది. సో మీరు చూడవచ్చు ఆర్కే బీచ్. సో ఇదంతా మీకు ఆర్కే బీచ్ అనమాట. ఆర్కే బీచ్లో మీకు చిన్న ట్రాక్టర్లా కనిపిస్తుంది. దాని మీద మీరు డబ్బులు ఇచ్చి, అంటే యాక్చువల్గా బీచ్ పెట్రోల్ది, అది ఎక్కడికి వెళ్ళడానికి అవ్వదు. బీచ్ పెట్రోలింగ్ అనమాట. పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు దాంతో. సో ఇక్కడ మీకు ఏమి కనిపించట్లేదు. ఓకే, సో ఇదన్నమాట బీచ్. సో వాటర్ కొద్దిగా దూరంగానే ఉంది. సో ఇంకా వర్షాలు పడితే ఇంకా ముందుకు రావచ్చేమో. ఓకే, బీచ్ దగ్గరలో మీకు ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ అని పెట్టడం జరిగింది. అందులో చిన్న చిన్న వస్తువులే ఉంటాయి, మీరు కొనుక్కొని వెళ్ళచ్చు. సో చిన్న చిన్న వస్తువులు కానీ తినుబండాలు కానీ ఉంటాయి మీకు. ఇదంతా కూడా మీకు ఆర్కే బీచ్ రోడ్ కింద వస్తుంది. సో ఇదంతా బీచ్ అనమాట. మీరు చూసేటట్లయితే అక్కడ ఆర్కే బీచ్ అంతా బీచ్. మనకి చిత్రపటాలు అనేవి వస్తుంటుంటాయి. ఒక్కొక్క ప్రముఖ వ్యక్తి, ఇక్కడ ప్రజాకవి యోగి వేమన గారి యొక్క విగ్రహము, అలాగే ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల యొక్క విగ్రహము, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇటువైపు చూస్తే బీచ్ ఆపోజిట్నే మనకి ఈ విగ్రహాలన్నీ కూడా వరుసగా పెట్టడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసేటట్లయితే అంతా బీచ్కి పక్కన ఇవి మనకి విగ్రహాలు అనేవి ఉండడం జరిగింది. ఇదంతా చూడండి ఎంత చక్కగా ఉందో. ఆర్కే బీచ్ అనేది చాలా చక్కగా ఉంటుంది మీకు. ఆర్కే బీచ్, విశాఖపట్నం అనేది ఒక ఆహ్లాదకరమైన వాతావరణం. ఈ వాతావరణంలో ఎవరైనా అడ్జస్ట్ అయిపోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే సేఫ్ సిటీ అనమాట. సో మీరు చూసినట్లయితే సో బీచ్ నుంచి ఈవినింగ్ ఇలా వచ్చేటట్లయితే మీకు చాలా చక్కగా ఉంటుంది. చూడండి ఇక్కడ ఫిషింగ్, ఇక్కడ జలకన్యల యొక్క విగ్రహాలు పెట్టడం జరిగింది. ఈ జలకన్యల యొక్క విగ్రహాలు చూడండి అన్నీ చక్కగా ఉన్నాయి. సో ఇలా మీరు చూసేటట్లయితే జలకన్యల విగ్రహాలు. ఇదంతా మీకు అంతా బీచ్ అంతా మొత్తం ఇదంతా బీచ్ అనమాట. చూసినట్లయితే మీకు అంతా బీచ్లో చాలా చక్కగా ఉంటుంది అంతా కూడా. సో ఈవినింగ్ వాక్ వచ్చిన వాళ్ళు, చక్కగా దగ్గరలో ఉన్న వాళ్ళు వాక్ వస్తూ ఉంటారు. సో ఇక్కడ చాలా చక్కగా ఉంటుంది. సో ఈ విగ్రహాలు నైట్ కూడా చక్కగా ఉంటాయి. ఇక్కడ చూడండి గౌతమ్ బుద్ధుని యొక్క విగ్రహం ఉంది. ఈ గౌతమ్ బుద్ధుని యొక్క విగ్రహం పెట్టడం జరిగింది. అలాగే దాని పక్కన జవహర్లాల్ నెహ్రూ గారు చూడండి పవర్ ఎలా వేస్తున్నారు ఆయన. సో అది కూడా చెప్పడం జరిగింది. సో ఇదంతా బీచ్కి ఆపోజిట్ సైడ్ అనమాట. అటు సైడ్ ఏమో బీచ్ ఉంటుంది, నీకు ఆపోజిట్ ఒక్కొక్క విగ్రహం పెట్టడం జరిగింది అనమాట. చూడండి బీచ్లో మనకి అలలు అనేవి ఎంత చక్కగా వస్తున్నాయి, చాలా చక్కగా వస్తున్నాయి. సో అంత ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం బీచ్కి వచ్చి ఒకసారి చూస్తే చాలా చక్కగా అనుభూతి పొందుతారన్నమాట మీరు. సో ఇక్కడ కొన్ని విగ్రహాలు చూడండి. విగ్రహాలు చూసేటట్లయితే మనకి ఇక్కడ సో చూడండి డిఫరెంట్ డైనోసార్స్ విగ్రహం ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. చూస్తే పొట్టి శ్రీరాములు గారి విగ్రహం కూడా పెట్టడం జరిగింది. అలాగే ఉంది చూడండి చాలా చక్కగా మనకి బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈ G20 సమావేశం అయినప్పుడు ఇక్కడ మనకి డెస్టినేషన్ ఆంధ్ర విశాఖపట్నం సిటీ అని చెప్పేసి చిన్న జింకలతో మనకి ఇలా డిజైన్ చేయడం జరిగింది అప్పుడు, చాలా బ్యూటిఫుల్గా. సో ఇదంతా బీచ్. డబుల్ డెక్కర్ బస్సు వెళ్ళిపోతుంది చూడండి. ఇక్కడ మీరు కావాలంటే డబుల్ డెక్కర్ బస్సులో మీరు వెళ్ళొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఉన్నారు. అలాగే ఇదంతా బీచ్ సైడ్ చూసేటట్లయితే చాలా చక్కగా ఉంటుంది అంతా కూడా. సో ఆహ్లాదకరమైన వాతావరణం. ఈ వాతావరణంలో ఎవరు వచ్చినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అటువైపు రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నాయి.
సో బీచ్కి దగ్గరలోనే. సో ఇక్కడ వచ్చేసరికి తాండ్ర పాపారాయుడు గారి విగ్రహం, తాండ్ర పాపారాయుడు గారి విగ్రహం ఉంది ఇలా మీరు చూసినట్లయితే. ఓకే, ఇదంతా బీచ్ వ్యూ. అక్కడ మీకు చెట్లు అనేవి ఉన్నాయి, కొబ్బరి చెట్లు. సో అక్కడ కూడా చాలామంది కిందన కూర్చుంటూ చల్లగా గాలిని పీల్చడం జరుగుతూ ఉంది. ఇక్కడ చూసేటట్లయితే మరి కందుకూరి వీరేశలింగం గారి విగ్రహం ఇది. సో ఇదంతా బీచ్ వ్యూ. ఇంకా ముందుకు ఇలా వెళ్తే చాలా విగ్రహాలు, ఇలా వరుసగా విగ్రహాలు పెట్టడం జరిగింది. సో మీరు వచ్చి ఇటువైపు చూస్తే బ్రహ్మంగారు యొక్క సజీవ సమాధి అనమాట ఇది, ఇక్కడ మీకు ఉండడం జరిగింది. ఇదంతా బీచ్ వ్యూ అనమాట. చూస్తే మీకు సుభాష్ చంద్రబోస్ గారు విగ్రహం పెట్టడం జరిగింది. ఇక్కడ చూస్తే మీకు పివిజి రాజు గారి యొక్క విగ్రహం పెట్టడం జరిగింది. మీకు ఈ వ్యూ చూస్తే మీకు పురిపండ అప్పలస్వామి గారి విగ్రహం పెట్టడం అంతా కూడా మీకు బీచ్ వ్యూ అనమాట. బీచ్ వ్యూ అదంతా కూడా. ఇక్కడ కూడా మనకి కొన్ని విగ్రహాలు పెట్టడం జరిగింది. సో ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి. సో ప్రముఖ వ్యక్తుల యొక్క విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ మీరు చూసేటట్లయితే. వీళ్ళందరూ కూడా ప్రముఖమైన వ్యక్తులు భారతదేశంలో. వీళ్ళందరి విగ్రహాలు మనం చూడవచ్చు. సో ఇది బీచ్ ఆపోజిట్. చూస్తే మీకు బొబ్బుల రంగారావు గారి విగ్రహం కనిపిస్తూ ఉంటుంది చూడండి. మీరు ఇక్కడ చూసినట్లయితే దుర్గాబాయి దేశ్ముఖ్ గారి విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. సో ఇటువైపు బీచ్ మీరు చూడవచ్చు. సో ఇక్కడ G20 సమావేశంలో ఒక డిజైన్ చేసి ఇక్కడ పెట్టారు. సో ఇక్కడ టైగర్స్ ఉన్నాయి. ఇంతకుముందు చూసిన మనం ఇక్కడ జింకలు ఉన్నాయి, ఇక్కడ టైగర్స్ ఉండడం జరిగింది. చాలా చక్కగా ఉన్నాయి ఇవి, మీరు చూడవచ్చు. ఇక్కడ ఒక విగ్రహం ఉంది, వివి గిరి గారి విగ్రహం ఉంది. వివి గిరి గారి విగ్రహం మీరు చూస్తే వివి గిరి గారి విగ్రహం ఇది. ఇక్కడ మీరు చూసేటట్లయితే జాకిర్ హుస్సేన్ గారు, ఇతను కూడా మనకి రాష్ట్రపతిగా చేశారు. అందరికీ తెలుసు. అంజీ రంగారావు గారి విగ్రహం ఇక్కడ ఉండడం జరిగింది. ఈయన రైతు జన బాంధవుడు అని కూడా. చూస్తే కోటి రామూర్తి గారి విగ్రహం ఇక్కడ మనకి పెద్ద సినిమాలో చూపిస్తాం కదా, ఈయన గురించి కూడా ఎగ్జాంపుల్ వస్తుంది. ఈయన ఒంటి చేతితో కలియుగ భీముడు అంటాం, అలాగే ఇండియన్ హెర్క్యులస్ అని కూడా అంటాం. చూడండి చిన్న కుందేళ్ళగా. సో అక్కడ చిన్న పార్కులో చిన్న ఇన్స్ట్రుమెంట్ చేయడం జరిగింది, వాటితో కొన్ని ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. సో అలా అందంగా ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు అడవి బాపిరాజు గారి విగ్రహం ఉంది. ఈయన ఏంటంటే జీవితాన్నే కావ్యంగా చేసుకున్న కవి, గాయకుడు, చిత్రకారుడు మరియు స్వతంత్ర సమరయోధుడు కూడా ఈ అడవి బాపిరాజు గారు. ఇక్కడ చూడండి, ఇక్కడ బీచ్ వ్యూ చాలా చక్కగా ఉంది. సో అంత క్రౌడ్ చాలా ఉంది. సో ఇక్కడ చూస్తే కొన్ని విగ్రహాలు ఉన్నాయి, చాలా చక్కగా ఉన్నాయి, మీరు చూడవచ్చు. అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం జరిగింది. ఇక్కడ మనకి వంగపండు ప్రసాద్ గారి విగ్రహం పెట్టడం జరిగింది. ఇక్కడ చూస్తే మీకు సంగీత కళ అనేది నేదునూరు కృష్ణమూర్తి గారి విగ్రహం పెట్టడం జరిగింది, మీరు చూడవచ్చు. కొన్ని స్టోన్స్ ఉన్నాయి, మీరు చూడవచ్చు ఇక్కడ. ఓకే, ఇది స్కల్ప్టర్ అంటది, చూడవచ్చు మీరు. ఇదంతా మీకు మ్యూజియం, సిఆర్ఆర్ మ్యూజియం ఉంటుందని. సిఆర్ఆర్ మ్యూజియం ప్రదర్శనశాల. ఇందులో మనకి మ్యూజియంలో కూడా మనకి అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆదిభట్ల నారాయణ దాస్ గారి యొక్క విగ్రహం పెట్టడం జరిగింది. కొన్ని స్కల్ప్టర్స్ ఉన్నాయి ఇక్కడ, మీరు చూడవచ్చు. సో ఇదంతా బీచ్ ఆపోజిట్. చూసినట్లయితే శంకరంపాడి సుందరరాజన్ మా తెలుగు తల్లి అనే విగ్రహం ఇక్కడ ఉన్నది. ఇదంతా హెలికాప్టర్ మ్యూజియం అనమాట. మీరు అందులోకి వెళ్ళి మీరు హెలికాప్టర్ యొక్క చూడవచ్చు, టికెట్ తీసుకుని. ఇది హెలికాప్టర్ మ్యూజియం. ఇక్కడ కొన్ని స్కల్ప్టర్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు చూస్తే ఘంటసాల గారి యొక్క విగ్రహం కూడా ఉంది, మీరు చూడవచ్చు. ఇక్కడ ఆపోజిట్ అనమాట. అక్కడ సబ్మెరైన్ ఉంది, సబ్మెరైన్ మ్యూజియం కూడా మీరు చూడవచ్చు. సో అదనమాట. సో ఇదంతా UH-3H హెలికాప్టర్ మ్యూజియం అనమాట. ఇదంతా కూడా మీరు వచ్చి చూడవచ్చు చక్కగా. మ్యూజియం ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. మ్యూజియం ఎంట్రన్స్, హెలికాప్టర్ మ్యూజియం ఎంట్రన్స్ మీరు చూడవచ్చు. హెలికాప్టర్ మ్యూజియం ఎంట్రన్స్. అదంతా సబ్మెరైన్. ఆ సబ్మెరైన్ కూడా మీరు చూడవచ్చు టికెట్ తీసుకొని. ఆ సబ్మెరైన్ ఇక్కడ చూస్తే మనకి TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అన్నమాట. ఇది ఎయిర్ క్రాఫ్ట్ ఉంది. ఎయిర్ క్రాఫ్ట్ని మనం చూడవచ్చు అనమాట. ఇందులోకి వెళ్తే మీరు చక్కగా ఉంటుంది.
ఇదంతా కూడా చూడవచ్చు. ఇదంతా బీచ్ సబ్మెరైన్ ఆపోజిట్ మీకు ఇది ఉందన్నమాట. సో ఇది మీరు చూడవచ్చు మీరు. సో ఇక్కడ PU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం అనమాట. ఎంట్రీ గేట్ ఇలా ఉంటుంది, మీరు ఎలా వెళ్ళొచ్చు. సో టికెట్ తీసుకొని మొత్తం చూడవచ్చు అనమాట. సబ్మెరైన్ ఆపోజిట్ ఇది ఎంట్రన్స్ ఇలా ఉంటుంది PU ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం. సో ఇదంతా కూడా మీరు చూడవచ్చు. సబ్మెరైన్ TU-147కి ఎంట్రీ టికెట్ ఇలా ఉంది. టికెట్ కౌంటర్ మీరు చూసినట్లయితే పెద్దవాళ్ళకి ₹100, అలాగే పిల్లలకైతే 4 to 10 years పిల్లలకైతే ₹50 టికెట్ ఉంటుంది. సో అక్కడ తీసుకుని మీరు TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం మీరు చూడవచ్చు. సో మీకు సబ్మెరైన్ చెప్పాం కదా, కుర్సిరా సబ్మెరైన్ మ్యూజియం అంటారు. ఇలా మీ ఎంట్రీ ఎలా ఉంటుంది అనమాట. మీ ఎంట్రీ అలా వెళ్ళొచ్చు మీరు. నమస్కార్ మాస్టర్ యొక్క విగ్రహం అనేది పెట్టడం జరిగింది, చూడవచ్చు మీరు. అలాగే కొన్ని బొమ్మలు ఉన్నాయి, మీకు చూడవచ్చు మీరు. అటువైపు మనకి బీచ్ చక్కగా కొన్ని విగ్రహాలు, చిన్న స్కల్ప్టర్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసేటట్లయితే మనకి సీలో మనకి విక్టరీ జరిగింది 1971లో. సో ద గ్రేట్ విక్టరీ అనమాట. విక్టరీ అట్ సీ 1971లో. దానికి జ్ఞాపకార్థంగా ఇక్కడ ఒక స్టాట్యూ లాంటిది పెట్టారనమాట. సో ఇది మీరు చూడవచ్చు, చక్కగా కనిపిస్తుంది మీకు ఇండియన్ ఎంబ్లెమ్. సో ఇది మనం గర్వంగా చెప్పుకోవచ్చు. నైట్ టైం అయితే లైటింగ్స్ అవి వాటర్ ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది. సో చక్కగా చూడవచ్చు. ఇది బీచ్కి ఆపోజిట్. ఓకే, ఆరుద్ర గారి విగ్రహం పెట్టడం జరిగింది, చూడవచ్చు మీరు. చూసేటట్లయితే బీచ్ వ్యూ ఎంత చక్కగా ఉంది చూడండి. సో స్కైలో చూస్తే మీకు బీచ్ ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది ఇదంతా కూడా. ఓకే, ఇక్కడ కూడా మనకు ఒక విగ్రహం పెట్టడం జరిగింది. అటువైపు చూస్తే మనకి పార్క్ కనిపిస్తూ ఉంది. అది జీవీఎంసీ గారు పెట్టారు, ఆల్ ఎబిలిటీస్ ఇన్ పార్క్ అని చెప్పేసి. చాలా చక్కగా ఉంది, అది మీరు చూడవచ్చు. సో ఇటువైపు మనకి కొన్ని విగ్రహాలు ఉన్నాయి, డైనోసార్స్ లాంటివి. అలాగే ఇక్కడ జీబ్రాస్ ఇవన్నీ కూడా ఉన్నాయి, మీరు చూడవచ్చు. సో చూస్తే అటువైపు పార్క్ అనమాట. పార్క్ చూడవచ్చు మీరు. సో ఇటువైపు స్కల్ప్టర్స్ అవి చూడవచ్చు. ఇక్కడ చూస్తే విగ్రహాలు, భగత్ సింగ్ గారి విగ్రహం కనిపిస్తూ ఉంది. ఇక్కడ టైగర్ విగ్రహం కనిపిస్తూ ఉంది, చూడవచ్చు. అక్కడ మీకు సబ్మెరైన్ యొక్క విగ్రహం కనిపిస్తూ ఉంది. సో అటువైపు మీకు చూస్తే ఎలిఫెంట్ విగ్రహం మీకు కనిపిస్తూ ఉంది, చక్కగా చూడవచ్చు. అంతా కూడా బీచ్ వ్యూ పాయింట్. ఇటువైపు వెళ్తే విశాఖ మ్యూజియంకి వెళ్ళొచ్చు. సో అక్కడ ఒక ప్రముఖ వ్యక్తి యొక్క విగ్రహం పెట్టడం జరిగింది. ఒక ఎలిఫెంట్స్ అండ్ స్మాల్ చిల్డ్రన్ పార్క్ కూడా ఉంది అక్కడ, మీరు చూడవచ్చు. ఇక్కడ కొన్ని విగ్రహాలు పెట్టారు. సో కొవ్వూరి గంగిరెడ్డి గారి విగ్రహం, అలాగే ఇంకో ప్రముఖ వ్యక్తి యొక్క విగ్రహం కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహం పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ మన ఎండ్ పాయింట్ రావడం జరిగింది. సో దిస్ ఈజ్ ద ఆర్కే బీచ్ రోడ్ వెంబడి ఎండ్ పాయింట్ అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.